వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. జీలుగుమిల్లి మండల కేంద్రం పశుగణన పర్యవేక్షణ కేంద్రంలో ప్రపంచ సంక్రమణ వ్యాధుల దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే సిర్రి బాలరాజు పశు సంవర్ధక కేంద్రంలో లీక్ అవుతున్న స్లాబ్ బీటలు వారిన గోడలను పరిశీలించారు. అనంతరం పశు సంవర్ధక శాఖ సిబ్బంది ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉచిత రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా చేయించాలి. అలాగే గత 40 సంవత్సరాల నుండి ఉన్నటువంటి పశు సంరక్షణ శాఖను కనీస మరమ్మతులకు కూడా గత ప్రభుత్వం నోచుకోలేదు. మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా పశు సంరక్షణ కేంద్రంను నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటాం. సంబంధిత డీడీ, ఐటీడీఏ పీఓతో మాట్లాడి త్వరితగతిన నిర్మాణ పనులు మొదలు పెట్టేలాగా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, మండల అధ్యక్షులు పసుపులేటి రాము, టీడీపీ మండల అధ్యక్షులు సుంకవలి సాయి, పశు సంరక్షణ డాక్టర్స్, సంబంధిత అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, విలేకరులు పాల్గొన్నారు. ఏదైతే జంతువుల నుంచి మనుషులకు సంక్రమించేటువంటి వ్యాధులను అరికట్టడానికి తప్పకుండా మీరు ఈ రోజుని అలాగే ఈ మెడిసిన్ని తప్పకుండా మీరందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మన దగ్గర ఎక్కువ పెంపుడు జంతువులు ఉంటాయి. వాటి ద్వారాగా మనకి అనేకమైన రోగాలు సంక్రమించుకోకుండా అరికట్టే విధంగా ఈ మెడిసిన్ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఈ మెడిసిన్స్ ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ద్వారా మేమందరం కూడా కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు జీలుగుమిల్లి మండలంలో ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసి ఈరోజు మీ అందరికి కూడా తెలియపరిచే విధంగా మెడిసిన్స్ ప్రతి ఒక్కరికి కూడా సప్లై చేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే మనకి హాస్పిటల్ గత 8 సంవత్సరాలు అవుతుందని 40 సంవత్సరాలుగా ఇదే హాస్పిటల్ని రన్ చేస్తున్నారు. తప్పకుండా మా ప్రభుత్వంలో 2-3 నెలల్లో తప్పకుండా కొత్త హాస్పిటల్ కట్టించే ఏర్పాట్లు తప్పకుండా తీసుకుంటాం. ఇప్పుడు అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఐటీడీ నుంచి ప్రత్యేకమైన నిధులు ఉన్నాయి. వాటిని తప్పకుండా ఇక్కడ ప్రజలకు ఉపయోగించే విధంగా హాస్పిటల్ బాగుపడే విధంగా ఇమీడియట్గా ఇప్పుడు అధికారులతో మాట్లాడడం జరిగింది. నేను కూడా ఎండార్స్మెంట్ చేస్తున్నాను. తప్పకుండా ఈ హాస్పిటల్ని కొత్త హాస్పిటల్గా రూపుదిద్దుకుందాం. అలాగే ఇదే కాకుండా మన మండలాన్ని మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా ఇక్కడ తీసుకొచ్చాం. కాబట్టి ముందు ఎక్కువ ప్రయారిటీ కూడా మన మండలంలో ఉన్నటువంటి అనేకమైన సమస్యలు ఉన్నాయి. వీటిపై ప్రత్యేకమైన